హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ గురించి తెలుసుకుందాం. ఆకాశంలో మెరుపులు వచ్చినప్పుడు పెద్ద పెద్ద శబ్దాలు ఎందుకు వినబడతాయి? అసలు చేపల వర్షం ఎలా కురుస్తుంది? గాలిని మనం ఎందుకు చూడలేకపోతున్నాం అనే విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఆకాశంలో మెరుపులు వచ్చినప్పుడు పెద్ద పెద్ద శబ్దాలు వస్తాయి కదా, అంత పెద్ద శబ్దాలు ఎలా ఏర్పడతాయో ఇప్పుడు చూద్దాం. మెరుపు ఏర్పడినప్పుడు ఆ ప్రాంతంలో సుమారుగా 29,730 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ అనేది క్రియేట్ అవుతుంది. అయితే సూర్యుడి ఉపరితలంపై 5,500 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. అంటే సూర్యుడి ఉపరితలం కన్నా 5 రెట్లు ఎక్కువ అన్నమాట. ఇంత విపరీతమైన మెరుపు గాలిగుండా ఒక్కసారి ప్రయాణించినప్పుడు ఈ మెరుపుకి పక్కనే ఉన్న ఎయిర్ పార్టికల్స్ అనేవి విపరీతంగా వేడెక్కి దూరంగా ఎక్స్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తాయి. ఆ సమయంలో వాటికి పక్కనే ఉన్నటువంటి మిగిలిన ఎయిర్ పార్టికల్స్ని వేగంగా విపరీతమైన ఎనర్జీతో ఢీకొట్టడం లేదా నెట్టడం జరుగుతుంది. ఆ సమయంలో సౌండ్ కూడా క్రియేట్ అవుతుంది. అదే మనకు ఉరుములా కనబడుతుంది. అలాగే మీరు బాగా గమనించినట్లయితే మెరుపు ఏర్పడిన కొంతసేపటి తరువాత ఉరుము శబ్దం ఏర్పడుతుంది. ఎందుకంటే లైట్ అనేది సెకండ్కు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ ఉంటుంది. కానీ సౌండ్ మాత్రం ఒక సెకండ్కు సుమారుగా 340 మీటర్ల దూరం మాత్రమే ప్రయాణిస్తుంది. అందుకే మెరుపు ఉరుము ఒకేసారి క్రియేట్ అయినప్పటికీ సౌండ్ కన్నా లైట్ వేగంగా ప్రయాణించడం వల్ల ముందు మెరుపు కనిపించి కొన్ని సెకండ్ల తరువాత శబ్దం వినబడుతుంది. ఇదే ఉరుముగా అంటాము. మనం పేపర్లో కానీ టీవీలో కానీ చాలాసార్లు చేపల వర్షం కురిసిందని వింటూ ఉంటాం. అసలు చేపల వర్షం ఎలా కురుస్తుంది, అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఈ చేపల వర్షం కురవటానికి కారణం ఏమిటో శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేశారు. కానీ చివరికి దీనికి కారణం వాటర్ ఫోర్స్ అని కనుక్కున్నారు. ఒక టర్నడో లాంటి వేగంగా తిరిగే గాలులు ఒకసారి నదులు సముద్రాల మీదుగా వెళ్ళినప్పుడు ఆ ఫోర్స్కి నీరు కూడా సుడులుగా తిరుగుతూ ఆకాశం వైపుకు వెళ్తుంది. ఇలా వెళ్ళడాన్నే వాటర్ ఫోర్స్ అని అంటారు. ఇలా పైకి వెళ్ళిన నీటితో పాటుగా ఆ నీటిలో ఉన్న చిన్న చిన్న చేపలు కప్పలు కూడా పైకి వెళ్ళిపోతాయి. ఈ టర్నడోల వేగం గాలులు తగ్గే వరకు చేపలు కూడా టర్నడోలతో పాటు మేఘాలలో చేరి మేఘాలతో పాటు కొంత దూరం ప్రయాణించి ఈ టర్నడోలు పవర్ తగ్గినప్పుడు వర్షంతో పాటుగా ఇవి కూడా పడతాయి. ఈ విధంగా చేపల వర్షం కురవడం అనేది జరుగుతుంది. మనం గాలిని ఎందుకు చూడలేకపోతున్నాం? మన చుట్టూ ఉన్నా సరే మనం గాలిని ఎందుకు చూడలేకపోతున్నాం? దీనికి సమాధానం తెలియాలంటే ముందుగా మనకు ఏదైనా ఒక వస్తువు ఎలా కనిపిస్తుందో అనేది అర్థం కావాలి. కాంతి ఏదైనా ఒక వస్తువు మీద పడినప్పుడు అది రిఫ్లెక్ట్ అయ్యి మన కంటిలోని రెటీనాను చేరుతుంది. అప్పుడు ఒక వస్తువు మనకు కనిపిస్తుంది. అయితే గాలిలో ఉండే అణువులు చాలా చాలా చిన్నగా ఉంటాయి. అవి ఎంత చిన్నగా ఉంటాయి అంటే కాంతి అనేది ఆ ఎయిర్ మాలిక్యూల్స్తో ఇంటరాక్ట్ అవ్వడానికి వీలు లేనంత చిన్నగా ఉంటాయి. ఈ గాలిలోని చిన్న చిన్న అణువులు వాటి మీద పడిన కాంతిని రిఫ్లెక్ట్ చేయలేవు. కావున ఆ అణువులు మనకు కనిపించవు. అందుకే మనం గాలిని చూడలేకపోతున్నాం. సో ఇవి ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని కొత్త విషయాలను తెలుసుకోవటానికి మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.